హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీల్. ఈరోజు ఒక చిన్న షార్ట్ వీడియో అండి. మా సంతలో దొరికే లభ్యమయ్యే ఒక ప్రత్యేక వెజిటబుల్ సీడ్, అంటే దాన్ని బెంగళూరు వంకాయ అంటారు. చాలామంది టౌన్స్లో చూస్తుంటారు. దీన్ని బెంగళూరు వంకాయ అంటారండి. చూడండి, దీన్ని చాలా రోజుల నుంచి చెప్తే మొన్న సంతకి వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇది వంగ టైపే, కానీ ఇది తీగలా వస్తుందండి. తీగలా వస్తుంది. ఇది నాటుకోవడం కూడా కొద్దిగా ప్రత్యేకంగా నాటుకోవాలి. కొంతమందికి తెలియకపోవచ్చు, అందుకే ఈ షార్ట్ వీడియో చేస్తున్నాను. చూశారు కదా, ఇది సంతలో చాలా ప్రత్యేకం అండి. కొంతమందికి తెలుసు, ఇది ఇంచుమించుగా నూరుకోళ్ళు దుంపలా ఉంటుందండి. దీని టేస్ట్ అనమాట. అయితే మనకి యాక్చువల్గా రొట్టెలకి, చపాతీకి దాని చాలా బాగుంటుందండి. ఇది దీనిలో మిక్స్ చేసి వేసుకుంటే కూరగా చాలా బాగుంటుంది. ఈరోజు దీన్ని నాటడం మీకు చూపించడానికి షార్ట్ వీడియో చేస్తున్నాను. ఒక్కసారి చూడండి ఈ వంగ ఎలా ఉందో. అయితే ఇది నాటేటప్పుడు కొద్దిగా మనం గమనించాలండి. చూసారా, ఈ విధంగా ఈ వంగ మీద ఇలా రావాలండి. చిన్న ఇది రావాలి. మనం కొన్న తర్వాత ఒక 5 days ఉంచుకున్న తర్వాత ఇలా చిన్న మొలక వస్తుందండి. చూసారా, చిన్న మొలక. ఈ మొలక వచ్చిన తర్వాతే మనం నాటుకోవాలండి. అప్పుడు నాటుకుంటే చక్కగా అవుతుంది. నాటుకునే విధానం కూడా ఏంటంటే ఈ విధంగా ఒకసారి జస్ట్ లోతుగా మరీ వేయకూడదండి. పైన వేయాలి. మట్టి మరీ తడిగా కాకుండా పొడిగా కాకుండా మధ్యలో ఉంచుకోవాలి. ఆ విధంగా ఇలా వేసుకొని ఒక హాఫ్ ఆఫ్ ది వెజిటబుల్ మనం కింద నాటుకోవాలి. నాటుకొని మిగతాది పైకే ఉంచుకోవాలండి. ఈ విధంగా ఇలా నాటుకుంటే మనకి చక్కగా అవుతుందండి. ఒక తీగలా వస్తుంది. చాలా రోజులు ఇది కాపునిస్తుంది, మనకి పూత కాత ఇస్తుంది. ఇది బెంగళూరు వంకాయ అంటారు దీన్ని. మా సంతల్లో మా గిరిజన సోదరిమ్మలు తెచ్చి అమ్ముతారండి. ఇది ముందు నాకు తెలీదు, తర్వాత దీని గురించి తెలిసింది. అందుకు మీకు ఇది ప్రత్యేక వీడియో, షార్ట్ వీడియో చేయాలని చూస్తున్నాను. చూసారు కదా ఎలా నాటానో చూడండి. ఇదండి, ఈ విధంగా నాటుకోవాలి. ఇలా పైకి అది పెట్టుకోవాలి. కొద్దిగా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి మనకి ఆ చిగురు అనేది వస్తుంది. కింద అలాగా పోతుందండి. ఆ విధంగా దీన్ని వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి మీరు చూసారో లేదో ఈ వంకాయని కామెంట్స్ కారణంలో తెలియజేయండి. మరి నాటుకునే విధానం కూడా మీకు చెప్పాను, దాని మీద కూడా కామెంట్స్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.